విజయనగర సామ్రాజ్యంలో వికట కవిగా ప్రసిద్ధి చెందిన తెనాలి రామలింగని గురించి వినని వారు ఉండరు. తెలివితేటలు, హాస్యము అతని సొత్తు. ఆ రాజ్యంలోని ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తుండేది. ఒక రోజున ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి, అవ్వా, మేము యాత్రికులము, చాలా దూరం ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉన్నాము. దయతో మాకొక గదిని అద్దెకు ఇస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొన్నాళ్ళు ఉంటాము అన్నారు. ఆమె అంగీకారంతో వారి ఇంటిలో నివసించసాగారు. ఒక రోజున వాళ్ళు బంగారు నాణేలతోనున్న కొండనొకటి తెచ్చి ఇచ్చి దాన్ని భద్రంగా చూడవలసినదని ఆమెకు చెప్పారు. ఆమెకు అనుమానం వచ్చి, ఇంత సొమ్ము మీకెక్కడిది, మీరు దొంగలా అని అడిగింది. కాదు, మేము యాత్రికులము. ప్రతి రాత్రి మేము దేవాలయాల వద్ద అనేక భక్తి గీతాలు పాడుతూ జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాము. వాళ్ళు మాకు కానుకగా ఈ బంగారు నాణేలను ఇస్తుంటారు. మేము నలుగురము కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కొండను మాకివ్వాలి. అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు. ఒక రోజున వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఏవో తినుబండారాలు, పళ్ళు కనిపించాయి. ఆ రోజు వాళ్ళ వద్ద పైకమేమీ లేదు. మరి అవి ఎట్లా కొనుక్కోవాలి? అవ్వ ఇల్లా దగ్గరలోనే ఉంది. అందుచేత వారిలో ఒకరిని పోయి కొండను తీసుకురమ్మని చెప్పారు. వెళ్ళిన వాడు కొండనిమ్మని అడిగితే ఆ అవ్వ గట్టిగా, కొండను ఇతనికి ఇవ్వవచ్చునా అని కేక వేసింది. ఆమెకు సమాధానంగా మిగతా ముగ్గురు ఇవ్వవచ్చు అన్నారు. వెంటనే ఆమె వచ్చిన వానికి కొండనిచ్చింది. ఆ వచ్చిన వాడు దురాశపరుడు. ఆ నాణేల కొండతో ప్రక్కదోవన ఎక్కడికో పారిపోయాడు. ఎంతసేపటికి అతడు రాలేదని మిగతా ముగ్గురు అవ్వ వద్దకు వెళ్లి, అవ్వ, కొండ ఏది అని అడిగారు. వచ్చిన వాడికి కొండను ఇవ్వవచ్చునని అరచి చెప్పారు కదా, అందుచేత కొండను వానికి ఇచ్చాను అంది. దానికి ఆ ముగ్గురు దొంగలు నానా రభస చేయసాగారు. ముసలమ్మ దొంగది, మా సొమ్మంతా దొంగలించింది అని అరవసాగారు. ఆ గొడవకి చుట్టుప్రక్కల వారు అనేక మంది పోగయ్యారు. ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో రామలింగడు ఆ దారి గుండా పోతూ వీరి గోల విన్నాడు. ఆ సమయంలోనే ప్రాతకాల వ్యాయామం చేస్తూ వెళ్తున్న మహారాజు కూడా అక్కడకు రావడం సంభవించింది. ఆయనకు రామలింగడు జరిగినదంతా వివరించి, అవ్వను దూషించడం మంచి పని కాదు, అవ్వ నిజాయితీ పరురాలు, మోసకారి కాదు అన్నాడు. అయితే ఆమె నిర్దోషి అని నీవే నిరూపించి చూపించు అని రామలింగన్ని రాజుగారు ఆజ్ఞాపించారు. రామలింగడు ఆ ముగ్గురిని ఒక ప్రక్కకు పిలిచి, జరిగినదంతా చెప్పండి అని అడిగాడు. అంతా విన్న రామలింగడు, ఈ అవ్వ దోషి కాదు, ఆమె అబద్ధమాడుటలేదు. మీరు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఆమెను కొండనిమ్మని చెప్పారు కదా, ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు, మీకు ఆమె కొండనెట్లా ఇస్తుంది అని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో వాళ్ళకి తోచలేదు. వాళ్ళని నిలదీసిన మీదట తాము కూడా దొంగలమేనని వాళ్ళు ఒప్పుకున్నారు. రామలింగని తెలివికి రాజుగారు సంతోషించి న్యాయాధికారిగా నియమించారు. ముగ్గురు దొంగల్ని బంధించి చెరసాలలో పెట్టారు. నీతి: మోసపు బ్రతుకు మూన్నాళ్ల ముచ్చటే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.